నిన్న నేను లేకుండా మీరు చేశారు కదా. ఎందుకంటే నువ్వు ఇంట్లో వర్క్ చేసుకుంటూ కూర్చున్నావు. చూసారా ఫ్రెండ్స్, వాళ్ళ అమ్మ లేకుండా నేను స్టార్ట్ చేయొద్దంట, కానీ వాళ్ళు మాత్రం నిన్న నేను లేకుండా చేసేయచ్చంట. సరే మరి ఇప్పుడు మా హృదయ ఉన్నప్పుడు నేనేం మాట్లాడతాను? వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ మామ్స్ గార్డెన్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఈ రోజు మేము స్ట్రాబెర్రీ పికింగ్ వెళ్తున్నాం. ఎలా వెళ్తున్నాం? బస్ అండ్ కార్. ముందు మేము బస్కి వెళ్ళి తర్వాత కార్ తీసుకుంటాం రెంట్కి. తర్వాత మేము వెళ్ళి మళ్ళీ వచ్చి కార్ ఇచ్చేసి వచ్చేస్తాం. వెరీ గుడ్. మరి ఇక్కడ రెంట్ ఎలా తీసుకోవాలి తెలుసా? ఎలా? మనకి ఫోన్ యాప్ ఉంది, దాని పేరు ట్యూరో. కానీ మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే లేదా మనం తీసుకోవాలి. దగ్గరికి పెట్టుకోరు, దాంతో ఆడుకుంటున్నావు, నువ్వు మాట్లాడట్లేదు మైక్ లో. సో ఇప్పుడు మేము బస్సులో వెళ్ళి మేము స్టీల్స్ రోడ్కి వెళ్ళి అది తీసుకొని వచ్చి మళ్ళీ స్ట్రాబెర్రీ పికింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చి ఆ కార్ చేస్తాం. అంతే ఈరోజు వీడియో. సో ఇప్పుడే బస్ ఎక్కాము. ఇందాక మా హృదయ చెప్పింది కదా, సో ఇవాళ ప్లాన్ ఏంటంటే మేము స్ట్రాబెర్రీ పికింగ్కి వెళ్ళాలి. అదంతా ఓకే, బాగా చెప్పింది. తను కారు విషయం కూడా బాగా చెప్పింది, కాకపోతే మీకు కొంచెం డీటెయిల్స్ ఇస్తాను దానికి. ఈవినింగ్ ఇప్పుడు మరి వెళ్దాము దానికి. సో టైం ఉంటుంది కదా మధ్యలో. ఇప్పుడు గుడి ఇప్పుడు ఈవినింగ్ 4:30 కదా తెరిచేది. సరే, ఫస్ట్ నీకున్న క్వశ్చన్స్ అన్ని అడిగి. ఏం లేదులే, చెప్పు. లేదు అంతే, చెప్పు. అది అట్లా ఉంటుంది మనతోటి. సో ఇంతకీ నేను చెప్తున్న ఫ్లో పోయింది. నేను ఏం చెప్దాం అనుకున్నానంటే, ఇక్కడ ఫస్ట్ మనకి G2 లైసెన్స్ తీసుకుంటే, బేసిక్ లైసెన్స్ అది G2 లైసెన్స్ వచ్చిందంటే యూ కెన్ రెంట్ ఏ కార్. కెనడాలో ఎక్కడికన్నా వెళ్ళాలంటే అంత ఈజీగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యాక్సెసిబిలిటీ ఉండదు. సో దీని గురించి ఒక పెద్ద టాపికే చేయొచ్చు, సపరేట్గా ఒక వీడియో చేస్తా. అసలు కెనడాలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ కానీ, వీసా సిస్టమ్స్ కానీ, వర్క్ ఎన్విరాన్మెంట్ కానీ ఎలా ఉంటుంది ఏంటి అన్నది నేను సపరేట్గా వేరే వీడియోస్ ప్లాన్ చేస్తాను. బట్ ఇవాళకి ఏంటంటే బేసికలీ మేము కార్ రెంట్ తీసుకొని వెళ్తున్నాము, ఎందుకంటే ఫామ్కి వెళ్ళాలి కాబట్టి, దూరం వెళ్ళాలి కాబట్టి. అండ్ దానికి మనకి బేసిక్ G2 లైసెన్స్ ఉంటే ట్యూరో అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో ఎవరైనా కార్కి రెంట్, లైక్ ఎయిర్బిఎన్బి ఫర్ కార్స్ అనుకోండి, సింపుల్గా చెప్పాలంటే అట్లా మనం కార్ రెంట్కి తీసుకోవచ్చు. ప్రైస్ బట్టి, మీకున్న డిస్టెన్స్ బట్టి రెంట్కి తీసుకొని ఈజీగా పలానా కార్ బుక్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిపోయి మీ లైసెన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసేస్తే కారు ఓనరు లైసెన్స్ వెరిఫై చేసేసి ఓకే చేస్తాడు. అక్కడికి వెళ్ళి మనం మాట్లాడేది కూడా ఏమి ఉండదు, కార్ అక్కడ ఉంటుంది. ఆ కారు చెక్ ఇన్ చేసేటప్పుడు దాని ఫొటోస్ తీసుకోవాలి, సో దట్ యు ఆర్ సేఫ్, నువ్వు మంచి కండిషన్లో తీసుకున్నావు వెహికల్ అని. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ చేసేటప్పుడు కూడా సేమ్ చెక్అవుట్ ప్రాసెస్ కూడా, కార్ అక్కడ పార్క్ చేసేసి మీరు జస్ట్ అన్ని ఫొటోస్, ఇన్సైడ్, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ఫొటోస్ తీసుకొని యాప్లో అప్లోడ్ చేసేస్తే అయిపోతుంది. అంతే, సింపుల్ ప్రాసెస్. ట్యూరో యాప్ పేరు, చాలా బాగుంటుంది. ఎవరైనా కెనడాలో ఉండి కార్ రెంటింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ట్యూరో ఇస్ ది యాప్ టు గో. సో మేము ఇది వచ్చాము కార్ పికప్ చేసుకోవడానికి, ఇదే కారు. సో బేసికలీ కార్ పికప్ చేసుకునే ముందు మనం ఏం చేయాలంటే కార్ ఎక్స్టీరియర్స్ అన్ని మంచిగా నీట్గా ఫొటోస్ తీసుకోవాలి. ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్ అన్ని మనం ఫోటో తీసుకొని అప్లోడ్ చేస్తే చెక్ ఇన్ ప్రాసెస్ అయిపోయినట్టు. మీకు ఎక్కడైనా మార్క్స్, డెంట్స్ కనిపిస్తే అది మంచిగా ఫోటో తీసి పెట్టుకున్నాం అనుకోండి. చూడండి అమ్మ ఎంత క్యూట్ ఉంది. తీసుకునేసరికి లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. సో మీకు రోజు చూపిస్తాను.
అనేసరికి వృద్ధ గుండు పగిలిందంట. చూసారా అది టవర్ పెద్దగా కనిపిస్తుంది కదా, అది సిఎన్ టవర్ అంటారు. సిడ్నీ టవర్ ఉంటుంది, ఇది ఇక్కడ సిఎన్ టవర్, సేమ్ టవర్ అదనమాట. మేము ఇప్పుడు మిస్సిసాగా వెళ్తున్నాం, రాజరాజేశ్వరి టెంపుల్. డౌన్ టౌన్, దీన్ని డౌన్ టౌన్ అంటారు, డౌన్ టౌన్. ఆ బిల్డింగ్ భలే ఉంది. ఇది గో బస్, గో అని రాసింది, గో. ఎక్కడికైనా వెళ్ళాలంటే దాని మీద ఎక్కాలి, దాని మీద కాదు దాంట్లో ఎక్కాలి. ఐ థింక్ వాటో వాట్. అక్కడ వరకే ఎందుకు ఉంది పింక్ పింక్ గా? మరి ఇంకేం లేదు అక్కడ, పింక్ పింక్ తప్ప అక్కడ ఏం లేదు. అక్కడ ఒక చెట్టు కూడా అట్లా ఉంది. ఎందుకంటో ఏదో రిఫ్లెక్ట్ అయ్యో ఏదో మరి నాకు అర్థం కావట్లేదు. ఉండొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ మార్క్. సో అటు లెఫ్ట్ వెళ్ళే వాళ్ళు అట్టే ఉండాలి, స్ట్రైట్ వెళ్ళే వాళ్ళు మధ్యలో ఉండాలి, రైట్ వెళ్ళే వాళ్ళు రైట్ లేన్ లోనే ఉండాలి. మధ్యలో మళ్ళీ అటు తిరగాలంటే ఈ మధ్యలో ఎల్లోగా ఉంది కదా, అక్కడ వెళ్ళి ఆగాలి. ఎవ్వరు రానప్పుడు మనం ట్రాఫిక్ చూసుకోండి, అప్పుడు దాటాలి అన్నమాట. వెదర్ ఎంత చక్కగా ఉందో కదా, మీద నుంచి కిరణాలు కిరణాలు అగో క్లౌడ్స్ లో ఒక బొక్కలాగా ఉండి అక్కడ కిరణాలు పలుకుతుంది, చూసావా? కిరణాలు నేను అదే అన్నా, కిరణాలు అన్నట్టు చెప్పావు. ఏదో కిరణాలు అంటే తెలుసు, మేళా వీటిని కిరణాలు అంట. నేను అదే అన్నా, కిరణాలు యా. సో ఫైనల్లీ మేము వచ్చాము ఇక్కడికి, రాజరాజేశ్వరి టెంపుల్ మిస్సిసాగా. కాకపోతే అది టెంపుల్ లాగా లేదు, మీకు చూస్తే సరే లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంటుందో ఏంటో.
క్లైమేట్ అంతా సడన్ గా మారిపోయింది. ఇందాక ఎంత ఎండ ఉంది, ఎంత ఇబ్బంది పడ్డామో, ఇప్పుడు క్లైమేట్ అంతా ప్రశాంతంగా చల్లగా అయిపోయి మొత్తం ఆకాశం అంతా మబ్బులు పట్టేసి వర్షం పడుతుంది. ఈ వర్షం కూడా హాయిగా పడుతుంది. సో ఇలాంటి వెదర్లోనే మేము వెళ్ళిపోతే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాం. చూసారా వెదర్ ఎంత బాగుందో, వండర్ఫుల్. నువ్వు జంప్ చేసి తీసుకోవాలి. స్ట్రాబెర్రీస్ అయితే తీసేసుకోవచ్చు. జంప్ చేస్తే కొంచెం హైట్ పెరుగుతుంది కదా. ఒకవేళ నీకు జంప్ చేసిన అందకపోతే అందుతుంది అంత. ఇక్కడ నాకు అన్నిటికంటే నచ్చేది ఏంటంటే కూల్ డ్రింక్ తీసుకుంటే ఓన్లీ గ్లాసు తీసుకోవాలి. అక్కడికి వెళ్ళి మనం ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ మగ్గు రూట్ బియర్ అని ఉంది కదా, ఇదేంటో తెలుసా? మన ఇండియాలో సుగంధి సోడా దొరుకుతుంది కదా, సేమ్ అదే. మరి అది తీసుకోవా? పెప్సీ అయితే అందరూ తీసుకోండి అన్న. That's your order. Nacho fries free with pepper paste. వచ్చిందా? You want to eat here? That's what you should do whenever there is a red signal. What? Do bhajan